రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 500 రూపాయల కోసం 2 వర్గాలుగా ఏర్పడి తన్నుకున్నారు. అపార్ట్మెంట్లో 500 కోసం మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. రోడ్డుపై యువకులు పిడుగుద్దులు గుద్దుకున్నారు. ఇరు వర్గాల బాహాబాహితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం కావడంతో పలువురు స్థానికులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మరి 500 కోసం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, 500 రూపాయల కోసం ఇరు వర్గాల మధ్య గొడవ పెద్ద యుద్ధ వాతావరణం అయితే సృష్టించింది అనేది మనం చెప్పుకోవచ్చు. దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక ఖమ్మం నగరంలోని గట్టె సెంటర్ లోని టీడీపీ కార్యాలయ సమీపంలో అయితే యువకులు 2 వర్గాలు కూడా ఏర్పడైతే తన్నుకున్నారు. యజమాని వర్కర్ల మధ్య 500 రూపాయల కోసం అయితే సర్దుబాట్ల విషయంలో మొదట గొడవ అయితే ప్రారంభమైంది. అది చినికి చినికి గాలివానగా మారి కూడా ఒక అపార్ట్మెంట్ లో ఘర్షణ పడే రోడ్డుపైకి ఎక్కారు. ప్రధాన రహదారిపై వచ్చి రాళ్లతోనూ అటు పిడిగుద్దులతోనూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇరుపక్కల అంటే ఇరు వర్గాల వారికి సంబంధించినటువంటి బాహాబాయికి కూడా పాటుపడటంతో అటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అటు వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా తమకు ఏమన్నా జరుగుతుందేమని చెప్పేసి ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్న నేపథ్యంలోనే పరిస్థితి తీవ్రతరం కావడంతో అటు చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా స్థానికులు జోక్యం చేసుకుని ఇద్దరిని కూడా సద్దుమణిగేలా చేశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే రవి అనేటువంటి యజమానికి అదే విధంగా వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి యువకులు ముగ్గురు రవి, రఘు, అదే విధంగా సంతోష్ల మధ్య అయితే ఈ గొడవ జరిగింది. అయితే వీరు ముగ్గురు పనిచేసిన విషయంలో ఒక 500 రూపాయలు సర్దుబాటు విషయంలో తక్కువగా వచ్చినాయని చెప్పేసి ఇటు వర్కర్లకు అడిగిన నేపథ్యంలోనే యజమాని రవి ఒక్కసారిగా వారిపై అయితే దాడికి పాల్పడ్డారు. తన అనుచరులతో కూడా మరో కొంతమంది యువకులతో కూడా గొడవకు పూనుకోవడంతో ఇక్కడ కొంత యుద్ధ వాతావరణం అయితే జరిగింది. అయితే ఈ ఇరు వర్గాలను అటు స్థానికులు కూడా ఒక్కసారిగా అప్రమత్తం చేసి మీరు అటు గొడవలు పడొద్దు అని చెప్పేసి సద్దుమణిగిన నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా సమాచారం అందించారు. సో పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా అటు సోషల్ మీడియాలో అక్కడ ఉన్నవారు పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా యూజర్లు కూడా వీడియో పై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసుల వైఫల్యం కూడా కొట్టించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూతవేడి దూరంలోనే ఈ గొడవ జరగడం, అదేవిధంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంపై అటు పోలీసు వైఫల్యానికి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అంటే అటు 2 వర్గాలకు సంబంధించినటువంటి 6గురిని కూడా ఆ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి వారిని విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.